బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్ పై దర్యాప్తు కొనసాగుతుందన్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. సృష్టి క్లినిక్లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ వాస్తవానికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణీ మహిళను ఫ్లైట్లో విశాఖపట్నానికి తీసుకొచ్చి అక్కడ డెలివరీ చేయించారని రష్మి పెరుమాళ్ తెలిపారు. పుట్టిన బిడ్డను ఆంధ్రప్రదేశ్లోని ఒక దంపతులకు సరోగసి బిడ్డ అని నమ్మించారు. సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత దంపతుల వద్ద నుండి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం లావాదేవీలన్నీ సరోగసి సేవల పేరిట మోసపూరితంగా నిర్వహించినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. Srushti clinic in Gopalapuram. Fertility clinic residing in the date system with the help of local police, then medical teams as well as task force and revenue department. So a joint raid was conducted at this universal Srushti fertility clinic in Gopalapuram police station. So basically I will give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this case. So basically we were approached by the complainants regarding this case that the husband-wife couple, they were unable to conceive. So regarding their fertility issues, ఈ clinic కి వెళ్తాం జరిగింది. ఈ clinic గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని మెయిన్ డాక్టర్ మనని కలిసారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు, కొన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్ కి అని తీసుకొని శాంపుల్స్ సరోగసీ మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్ చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్ కి అగ్రీ విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సర్టిఫికేట్ మేము అరేంజ్ చేసాము, ఎంబీఓ ట్రాన్స్ప్లాంటేషన్ కోర్స్ చేసాము. సో రెగ్యులర్ గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, చైల్డ్ బై C-section వైజాగ్ లో డెలివరీ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ డెలివరీ తీసుకోండి అని చెప్పారు. బై ద టైం కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి మీరు చైల్డ్ బై సరోగసీ అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ C-section అయింది అని చెప్పి ఎక్కువ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ మార్కిస్తాం చెప్పింది. వాళ్ళు ఇనిషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్ తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు DNA టెస్ట్ కావాలని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట వాళ్ళు ముందుగా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ డియర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ ని మళ్ళీ క్లినిక్ ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని రిటర్న్ కూడా చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు us. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
over the past some time, 1 week, 2 weeks నుంచి we've been developing the case లో leads ఎట్లా ఏంటి మనకు పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్గా అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో వెయిట్ చేశారు. ఎంఎంఐసి ట్రీట్మెంట్ వెళ్ళి చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు ఈరోజు నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ ఫిజికల్ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో నేను క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 రోజులు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ అంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది